న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ షాక్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతదేహాలను మోసిన పోలీసులు. సాచాపూర్ లో విషాదం. విద్యార్థులందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్. కేంద్రంలో సంబరాలు జరుపుకున్న జిల్లా లీగల్ సెల్, న్యాయవాద పరిషత్. దళిత వర్గానికి కాంగ్రెస్ చేసింది ఏవీ లేదు. దళిత బంధు సాధన కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. అటవీ శాఖ అధికారుల నుండి రక్షణ కల్పించండి. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలిన 532 సర్వే నెంబర్ పట్టాదారులు న్యాయం చేయాలని విన్నపం. కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్ మండలం పెగడపల్లిలో చోటు చేసుకుంది. భూమాతను నమ్ముకుని సేద్యం చేసే ఓ రైతు కుటుంబం కరెంట్ షాక్ కు బలైంది. నిజామాబాద్ జిల్లా పెగడపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో ఈ ఘటన జరిగింది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన రైతు దంపతులు గంగారాం, బాలమణిలతో పాటు వారి కొడుకు కిషన్లు వారి పొలానికి నీరు పడుతుండగా బోరు మోటార్ వద్ద కరెంట్ షార్ట్ తగిలింది. మొదట గంగారాంకు షాక్ తగలడంతో పక్కనే ఉన్న భార్య బాలమణి భర్తను కాపాడబోయి ఆమె కూడా కరెంట్ షాక్ కు గురైంది. కొంచెం దూరంలో ఉన్న కొడుకు దీన్ని గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు ఇద్దరిని లాగబోయాడు. వెంటనే కొడుకు కూడా షాక్ కు గురికాగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలాన్ని బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐ మచ్చిందర్ సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పొలంలో నుండి పోలీసులు మృతదేహాలను మోసి బయటకు తెచ్చారు. ఈ ఘటనతో సాటాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుండి వీసీ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 5 ఏళ్లలోపు వయసు గల చిన్నారులు 61,412 మంది, 15 సంవత్సరాల వయసు గల వారు 40,275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ లో ఉందని డిడి చైతన్యరెడ్డి తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను ఆదేశించారు. ఆయా పాఠశాలల వారీగా ముందస్తు సమాచారం అందిస్తూ బయోమెట్రిక్ అప్డేట్ జరగని విద్యార్థులతో అప్డేట్ చేయించాలన్నారు. ముందుగా నిజామాబాద్ నగరంలోని పాఠశాలల్లో ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, నెల రోజుల వ్యవధిలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరి బయోమెట్రిక్ అప్డేట్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కాగా అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేసేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలని డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి కలెక్టర్ ను కోరారు. ఆధార్ సేవలలో సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాలో మెగా క్యాంప్ నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈడీఎం కార్తిక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహాన్, డిడబ్ల్యూఓ రసూల్ బి, డిఎస్సిడిఓ నిర్మల, పోస్టల్ అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా నిజామాబాద్ న్యాయవాదులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా లీగల్ సెల్ మరియు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ మరియు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవుతున్న తీరుకు స్పందించిన ప్రజలు భాజపాకు అధికారం అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. దేశానికి నూతన జవసత్వాలు అందించి ప్రగతి పథకాలకు నూతన ఒరవడిని మోడీ తీర్చిదిద్దారని అభివర్ణించారు. ఢిల్లీలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు అండదండలు అందించిన ప్రజలకు జగన్ అభివాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎర్రం విఘ్నేష్, మాణిక్రాజు, బిట్ల రవి, వసంతరావు, పిల్లి శ్రీకాంత్, విఘ్నేష్, సతీష్, నాగ్, అంజలి, జయప్రకాష్ లోయ, రాజు, కిషన్ రావు, విక్రమ్, మొహమ్మద్ ఖాసిం, కిరణ్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. దేశం బాగుండాలంటే దేశంలోని ప్రజలంతా బాగుండాలని అందరం అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పాలకుల తీరు అందుకు భిన్నంగా ఉందని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాష్ట్ర పాలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం లేదని, పాలనాపరమైన అంశాలలో విఫలమయ్యారన్నారు. రానుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోసెన్ చెప్పారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంట్లో దళిత బంధు సాధన కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దళితులను ధనవంతులను చేయాలన్న సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దళిత బంధు అమలులో విఫలమైందని ఎద్దేవా చేశారు. నాడు బీఆర్ఎస్ దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత బంధును 12 లక్షలకు పెంచుతామని ప్రియాంక గాంధీ చేత ప్రచారం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే మహిళలకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. నాటి ఉద్యమ సారథి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానానికి, కాంగ్రెస్ ఆలోచన విధానానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ చూపులు పెద్దల వైపు ఉన్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు దళిత బంధు కోసం నిల్వ చేసిన నిధుల నుండి కొంతమందికి అందించడం జరిగిందన్నారు. మిగతా వారికి దళిత బంధు అందించడానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిధులను కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. దళితులకు 15% రిజర్వేషన్ కల్పించి వారికి ఉన్నత హోదా కల్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. దేశంలో అతిపెద్ద మహనీయుని విగ్రహాన్ని మనం నెలకొల్పుకుంటే కనీసం దండ వేసి గౌరవించిన పరిస్థితి లేదన్నారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ జాగృతి వారు మహనీయునికి దండ వేసి గౌరవించుకుంటామన్నారు. కాంగ్రెస్ విధానాలపై ఆమె విమర్శలు చేశారు. ఆకాంక్షలను గుర్తించి దళితులకు ఈ దేశంలో ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఉంటేనే నా అన్నదమ్ములకు సమాజంలో గౌరవం ఉంటుందని మన అందరినీ కూడా మన తలరాతలను మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి దయతోని ఇవాళ భారతదేశంలో సమాజంలో కలిసి మొత్తం దళితులంతా కూడా నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంబేద్కరే లేకుంటే మన పరిస్థితి ఎట్లున్నాయని ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుంది. కేవలం దళితులకే కాదు, ఆయన అందరికీ ఆత్మబంధువే. మా ఆడబిడ్డలకు, బహుజనులకు, బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువే అంబేద్కర్. అందుకే ఆయన అంటే మనందరికి అంత ప్రేమ. ఇన్ని ఏండ్లైనా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత ప్రేమ గురిపిస్తూ ఉంటాం. మరి కేసీఆర్ గారు అటువంటి మహనీయులందరినీ కూడా చూసి మానవత్వాన్ని ఎట్లా ప్రదర్శించాలి, ఒకవేళ మనం ఏలుబడి చేసేటటువంటి రోజు వస్తే ఆలోచన పెద్దగా ఉండాలి కానీ చూపు చిన్నవాడి వైపు ఉండాలి అని చెప్పి ఆచరించి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆలోచన గొప్పగా ఉండాలి, పెద్ద పనులు చేయాలన్న ఆలోచన ఉండాలి, కానీ చేసే ప్రతి పనిలో అట్టడుగున ఉన్నటువంటి వారిని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసింది. మాకెప్పుడు నిత్యం ఎన్నిసార్లు కలిసినా, ఎన్నిసార్లు మాట్లాడినా కేసీఆర్ గారు మేమెవ్వరం నాయకులం కలిసినా, ఈశ్వరన్నకు తెలుసు, సీనన్నకు తెలుసు, మా నారాయణ తమ్ముడికి, చంద్రవతి గారికి అందరికీ తెలుసు, ఎప్పుడు కలిసినా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు, మనిషి అనేటోడు 1000 ఏళ్ళు బతకడానికి పుట్టలేదు, మనిషి అనేవాడు 1000 ఏళ్ళు బతకడానికి పుట్టలేదు, పుట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రోజులల్లా బక్కపలసనోని కోసం పనిచేయాలి, పేద సాధ కోసం పనిచేయాలి, అనగారినోని కోసం పనిచేయాలి అని చెప్పి నిరంతరం చెప్తా ఉంటారు తప్పితే ఇంకొక మాట చెప్పరు. మరి అటువంటి ఆలోచన విధానం నుంచి దళితుని ధనవంతుని చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం నుంచి పుట్టిందే ఈ యొక్క దళిత బంధు పథకం తప్పితే ఏదో రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో, ఇంకో దానికోసమో కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆలోచించదు. వి థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, నాట్ అబౌట్ దిస్ ఎలక్షన్. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి,
కానీ నిలిచిపోయే పనులు చేయాలంటే గుండె నిబ్బరం కావాలి. అది నిండుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇలా సాధించుకున్నామంటే ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు ఆలోచించి పెట్టిన ఆర్టికల్ 3 దయ వల్ల మాత్రమే ఇలా తెలంగాణ వచ్చింది. అందుకోసమే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించడానికి ఆయన 125వ జయంతి నాడు కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించారు. దేశంలో ఎక్కడా అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన చిన్నగా ఉన్నది, చూపు కేవలం పెద్దవాళ్ళ వైపే ఉన్నది. అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు. ఇంతవరకు అంబేద్కర్కి దండ వేయకుండా నట్ట నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్కు దండ వేయకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు. కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తున్నది, ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్కు రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి. లేదంటే ఏదైతే మీరు గేట్లు వేసి పెట్టినరో అంబేద్కర్కి వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం. మా అంబేద్కర్ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం. ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చిన అంటే అంబేద్కర్ని గౌరవించలేడు, మన ఆకలిని గౌరవిస్తాడని అర్థమవుతుంది ఆయనకు. మన బాధ కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి దళిత బంధు అనే కార్యక్రమం పెట్టిండు. ఆనాడు ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు దాటడానికి ఏం చేసిండు? ఇక రేవంత్ రెడ్డి చెప్తే ఇక్కడైతే ఎవరు నమ్మరు తెలంగాణలో కాబట్టి ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిండు ఢిల్లీకి. పట్టుకొచ్చి ఆమెకు వచ్చిరాని తెలుగులో ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నాం, రేపు మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించిండు. రేవంత్ రెడ్డి గారు మొహం చూసి ఓటేయలే. ఇందాక అన్నట్టు మన వాళ్ళకి కొంతమందికి అడిదికు జర గుంజుతుంది అన్నట్టు అప్పుడప్పుడు. అందుకని ప్రియాంక గాంధీని చూడంగానే సరే మరిగా ఏదో పాపం మా అక్క చెప్తుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. సిరికొండలో గల 532 సర్వే నెంబర్లోని భూ లబ్ధిదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ ఆఫీస్ కు సిరికొండ పట్టేదారులు తరలి వెళ్లారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు. సిరికొండలోని 532 సర్వే నెంబర్ పట్టేదారులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ ఆఫీస్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణలు మాట్లాడుతూ సిరికొండ మండల కేంద్రానికి చెందిన 532 సర్వే నెంబర్ కు చెందిన భూమి లబ్ధిదారుల భూములను అటవీ శాఖ అధికారుల జులుంను అరికట్టి పట్టాలు పొందిన లబ్ధిదారులకు భూములు చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని 532 సర్వే నంబర్లో 200 మంది లబ్ధిదారులకు 2009లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు చేసి లబ్ధిదారులకు ఇచ్చిందని, పట్టాలు ఇచ్చాక తమ భూములను చదును చేసుకుందామని లబ్ధిదారులు ప్రయత్నిస్తుంటే అటవీ శాఖ అధికారులు లబ్ధిదారులు పొందిన భూములను సాగు చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు తమ భూములుగా దౌర్జన్యపూరితంగా అడ్డుకుంటున్నారన్నారు. ఈ భూముల విషయం పట్టాలు పొందిన లబ్ధిదారులకు అనుకూలంగా హైకోర్టు ఈ భూముల జోలికి పోకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చిందని, అయినా అటవీశాఖ అధికారులు హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారన్నారు. అనేక మంది ప్రజా ప్రతినిధులు కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని, వీరి గోడు ఎన్నిసార్లు ఎవరికి విజ్ఞప్తి చేసినా చెవిటివాని ముందు శంఖమూదినట్లు ఉందన్నారు. రెవెన్యూ శాఖ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసినప్పటికీ చివరికి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, మండల నాయకులు ఈ రమేష్, ఎండి అనీస్, ఎస్ కిషోర్, బి నాగన్న, ఎండి జహీరాబి, ఐనాల ముత్తా, సీతాయ్పేట గంగవ్వ, మందుల గంగాధర్, స్వరూప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా 99% ఊళ్ళలో ఎక్కడ కూడా ఇల్లు కట్టలేదు. ఎక్కడైనా దర్పల్లి లాంటి ఇల్లు అక్కడ కట్టినా కానీ అది ఇంకా అలాట్మెంట్ చేయలేదు. సో కాబట్టి ఆ స్కీమ్ ఫెయిల్ అయింది, అది నడవదని చెప్పేసి మనం ఏమన్నాము, ముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ స్కీమ్ కిందనే పేదోళ్లకు భూమి ఉండి సొంత జాగా కట్టుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాము, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి 120 గజాల భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినాము. అయితే మీరు అన్నమాట ఆ అమ్మాయి కొంతవరకు వాస్తవమే. ఏంటంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే గవర్నమెంట్ రాగానే ఇట్లా ఇల్లు అయిపోతాయి అనుకున్నాం.
ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే చెప్పాలన్నా, నా 10 ఏళ్ళ నుండి ఇల్లు లేవు వాళ్ళకు. ఇలా పిల్లలు పెరిగాయినరు, వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఒక కుటుంబంపై 3 కుటుంబాలు అయినాయి. ఒక రేషన్ కార్డు విషయంలోనే ఇలా 40 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇస్తున్నారు. అంటే ఇట్లా 10 ఏళ్ళు వాళ్ళకి ఇల్లు రాకపోవడం వల్ల ఇలా ఇళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది. మన దగ్గరేమో కేసీఆర్ సంగతి మీకు తెలిసి మొత్తం అప్పు చేసిపోయింది. ప్రభాకర్ చెప్తాడు కూడా, మొత్తం అప్పు చేసి చిప్ప కూడా చేతికిచ్చిపోయాడు. అయినా కానీ మనం పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కొంచెం ఆలస్యమైనా కానీ ఇప్పుడు ఇందిరా ఇంకా అలాట్ అయినాయి, మనకు 3500 ఇల్లు అలాట్ అయినాయి. మన ఊరికి 20-30 ఇట్లా వస్తాయి. నేను ఏమంటున్నా, అందరికి ఒకసారి రావు. ఇలా ఏం చేస్తున్నాం, మొట్టమొదటిగా ఎవరైతే అసలే కిరాయి ఇళ్ళలో ఉండి లేకుంటే గుడిసెల్లో ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు భూమి ఉండి వాళ్ళు సొంతగాల కట్టుకుంటా అంటే మొదలు వాళ్ళకి ఇస్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా కట్టిన సగం ఉంటే అవి కూడా వాళ్ళకు భూమి లేని వాళ్ళకి అలాట్ చేసి, భూమి లేని వాళ్ళకి కూడా ఇప్పుడు సిరికొండ భూమి ఉంది, అది ఇప్పుడు 80 గజాలు ఇచ్చారు. అది మీకు కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి లేవు. లేకుంటే మీ భూమి ఎక్కడున్నా మీకు తెలియదు, లొకేషన్ తెలియదు ముఖ మీద. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసి అవసరం ఉండి ఇంకొక 2 ఎకరాలు పక్కా కూడా కొని మీకు 120 గజాలు ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించింది. మీకు త్వరలోనే అంటే సెకండ్ ఫేజ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే ఇలా చెప్పిన సార్ మళ్ళీ రేపేస్తా కాదని మీకు 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో తర్వాత మీకు 120 గజాల భూమి ఇస్తాము. ఆడ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇందులో మీకు ఇప్పిస్తాం. ఓపిక కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే మొత్తము మన అప్పు చేసి చచ్చిపోతే కొడుకు దగ్గర చెప్పులు కూర్చుంటారు, అట్లా తయారైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంట్లో పెట్టినా అప్పే పడేది. మన కేసీఆర్ అట్లా వేసి ఆయన 4 బంగ్లాలు కట్టుకున్నాడు, కొడుకు ఒకటి బిడ్డకు ఒకటి అల్లుడుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఏడేమో పేదోళ్ళకి ఒక ఇల్లు లేదు. ఇప్పుడు మాకు కూడా ఇల్లు లేదు, ఇప్పుడు చూడు ఇక్కడ కిరాయి లేదు అంటే చెప్తారు అట్లా. అందుకని మీరేం తొందరపడద్దు, మీరంతా నేను మీ మనిషిని, ఖచ్చితంగా మీకు చేసి పెడతాము. కొంచెం ఆలస్యమైనా కానీ ఓపిక పట్టండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని పీడీఎస్యు గిరిరాజ్ కళాశాల కమిటీ కార్యదర్శి నజీర్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక చట్టాలపైన, నిర్ణయాలపైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలు పీడీఎస్యు కళాశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు గిరిరాజ్ కళాశాల కమిటీ కార్యదర్శి నసీర్ మాట్లాడుతూ, దేశం బాగుపడాలన్నా విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30%, కేంద్ర బడ్జెట్ లో 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కారణమవుతున్న పెండింగ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని, బడ్జెట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాలకే కాకుండా విద్యాలయాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీఎస్యు నాయకులు వినయ, శ్రావణి, అర్చన, తనుజి, నవీన్, రమ్య తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలని పీడీఎస్యు డిమాండ్ చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించుకోవడం సిగ్గుచేటుగా ఉంది. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వంలో రెండింటిలో ఇప్పటి వరకు విద్యారంగం పైన ఎలాంటి బడ్జెట్ని 6% నిధులు కేటాయించడం సిగ్గుచేటు. అలాగే విద్యార్థి రంగం పైన 30% నిధులు కేటాయించాలని. బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి ఆశయ సాధనకు నేటి తరం వారు పాటుపడాలని వక్తలు వ్యాఖ్యానించారు. హైందవ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాకాసిపేటలోని హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహంతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం వద్ద సభ వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్, ముఖ్య అతిథిగా బోధన్ ఏకచక్రపుర ఎఫ్పిసిఎల్ చైర్మన్ చిరివేణి పుష్ప పాల్గొన్నారు. ముందుగా హనుమాన్ మందిరం వద్ద అతిథులతో బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పూజలు నిర్వహించి శోభయాత్రను బోధన్ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు పులి సాయిలు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ యాత్రలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వక్త వెంకట శివకుమార్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం శివాజీ మహారాజ్ ఎంతో చేశారని నేటి యువత శివాజీ ఆశయాలకు అనుకూలంగా నడవాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత శివస్వాములు పాల్గొన్నారు. శివాజీ గారి మహోత్సవానికి ఇంతమంది వచ్చిండ్రు అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మన హిందూ వాహినిగా హిందువులుగా మనము చూయించుకునేటువంటి ప్రతిభ ఇది. ఇప్పుడు శివాజీ గారికి ఎంత ధైర్యం అంటే మన భారతదేశాన్ని కాపాడడానికి తన ధైర్యము, తన భక్తి, తన చైతన్యము, తన శౌర్యము అన్నీ కలుపుకొని మన భారతదేశాన్ని కాపాడగలిగింది. ఈ రోజు ఇంతమంది యువకులు వచ్చింది కాబట్టి ఆ యువకులు కూడా ఆ ఉత్సాహం రావాలి. ఇప్పుడున్న ఉత్సాహాన్ని ప్రతిసారి చూయించుకోవాలి. ప్రతి ఏటా అంటే ఒకరికి ఒకరు అన్నట్టుగా ఒక చైల్డ్ సిస్టమ్ మాదిరిగా ఒకరికి బాధ వచ్చిందంటే ఇంకోలాగా మనం కష్టాన్ని పంచుకోవాలి. అంటే మనకు శివాజీ నడిపిన బాటలో మనం నడవాలి. ఆ బాటలో నడిచినప్పుడే మన హిందూ ధర్మం అనేది నిలబడగలుగుతుంది. మనం హిందువులం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. హిందూ ధర్మాన్ని కాపాడుతూ మన రాజ్యాన్ని మనం కూడా కాపాడుకోవాలి. అంటే శివాజీ ఏ విధంగా అయితే మన రాజ్యాన్ని కాపాడి స్థాపించి మనకు అప్పగించాడో మనము అదే విధంగా వచ్చే తరానికి మన పిల్లలు కావచ్చు, మన పిల్లలకి కూడా మంచి బోధన అంటే శివాజీ గారికి వాళ్ళ తల్లి తను ఎంత కష్టపడి బోధించి తన కొడుకును ఆ విధంగా తయారు చేసి మన దేశం కోసం కాపాడడానికి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అశేష హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితమంతా పోరాటం చేసి అనేక వందల కోటలు జయించి 1674 సంవత్సరంలో హిందూ పాదుషాహిగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ రాజు కాదు, శివాజీ దగ్గర రాజ్యం లేదు, శివాజీ దగ్గర సైన్యం లేదు. కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కేవలం తన యొక్క బలపరాక్రమణల చేత, తన యొక్క ఆలోచనల చేత, తల్లి జిజియామాత యొక్క నేర్పరితనంలో శివాజీ 14 సంవత్సరాల వయసులోనే అనేక యుద్ధ విద్యలు నేర్చుకొని 16 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి కోటను 1646 సంవత్సరంలో తోరణ అనేటటువంటి దుర్గాన్ని జయించి అక్కడి నుంచి అప్రతితంగా పోరాటం చేస్తూ అనేక కోటలు జయించి తను హిందూ పాదుషాహిగా ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత అది శివాజీకే దక్కుతుంది. అలాంటి శివాజీ ఈరోజు దేశమంతటికి ఆదర్శం. కేవలం దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు ఈరోజు శివాజీ పాటించినటువంటి గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దేశాల్లో పోరాటం చేస్తున్నారు. అలాంటి శివాజీని ఇక్కడ ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని శివాజీ జయంతి సందర్భంగా కేవలం ర్యాలీలు చేయడం మాత్రమే కాదు, హిందూ సమాజాన్ని సంఘటితంగా నిలబెట్టడం కోసం ఎప్పుడైతే హిందుత్వానికి హిందువులకు ఆటంకాలు ఏర్పడతాయో వేలాదిగా రోడ్ల మీద హిందువులు నిలబడి హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసము మత కుల విద్వేషాలు సృష్టించేందుకు కొందరు ఆకతాయిలు పనిగట్టుకుని పిచ్చి పనులకు పూనుకుంటున్నారని అంబేద్కర్ సంఘ నాయకులు జనార్దన్, గజానంద్ పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కావాలని మతకుల విద్వేషాలు చెలరేగేలా స్థానిక 2 కుల సంఘాలలో కొందరు ఆకతాయిలు గత నెల 26 నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబేద్కర్ సంఘం నాయకులు జనార్దన్, గజానంద్ అన్నారు. కొందరు పెద్ద హోదాలో ఉన్నవారు అంబేద్కర్ శివాజీ అందరివాడు అని చెప్పాల్సింది పోయి విద్వేషాలను రగల్చడానికి యత్నిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, కారకులను వదలకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు నాకు ఒక సంఘటన విషయంలో బడా భీమ్గల్లో జరుగుతున్న ఒక సంఘటన విషయంలో మా దృష్టికి రాగానే మేము ఈరోజు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు జనవరి 26 రోజున మన శివాజీ మహారాజ్ దగ్గర అంబేద్కర్ ఫోటో పెట్టినందుకు దాంట్లో ఒక ఆకతాయి వ్యక్తి వచ్చి ఆ ఫోటోను తీసి పక్కన వారేసినందున ఎందుకు పారేసిండ్రు
అంబేద్కర్ ఫోటో అలా పెట్టద్దు, 26 జనవరి ఖచ్చితంగా ప్రతి విగ్రహం దగ్గర అంబేద్కర్ ఫోటో ఉండాలని అన్నీ చెప్తున్నాయి కాబట్టి పెట్టినందుకు ఒక చిన్న ఘర్షణ చోటు చేసుకొని అది ఈరోజు పెద్ద వివాదంగా చేసి కొందరు వ్యక్తులు దాన్ని అక్కడ మళ్ళీ ఏంటది మన ఛత్రపతి శివాజీ గారి ఫ్లెక్సీ వేయించి అంబేద్కర్ స్టాచ్యూ కనబడకుండా ప్రతిసారి ఇలా 3వసారి 4వసారి కూడా ఖచ్చితంగా కావాలని ఈ ఆకతాయిలు అంబేద్కర్ విగ్రహాన్ని కనబడకుండా దాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా మాలా మాదిగ సహోదరులు దాన్ని ఖండించి ఇది ఇట్లా పెట్టద్దు, ఇంతకుముందు చెప్పినాము మళ్ళా అదే చేస్తున్నారు, మీరు కావాలని కొందరు ఒక 5గురు పిల్లలు మాత్రమే, అందరు కాదు, ఒక 5గురు పిల్లలు మాత్రమే వాళ్లకు ఈ పత్రికా విలేకరి అని పేరు చెప్పుకునే ధనుంజయ్ గారు వారికి లేనిపోని ఒక మతానికే శివాజీ మహారాజు గారిని ఒక మతానికే అంకితం చేస్తూ అంబేద్కర్ గారిని కూడా ఒక్కరి కోసమే చేసి అది కేవలం ఒక కులానికే చెందినవాడు అని మా కులస్తుల మీద దాడులు చేస్తూ అక్కడ ఒక అంబేద్కర్ దగ్గర ఇంతకుముందు కూల్చివేసిన దారికి అడ్డం వస్తుందని కూల్చివేసిన ఒక కుండిని దౌర్జన్యంగా దాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి మన పోలీస్ స్టేషన్ అందరికీ చెప్పి మాది నిజామాబాద్ డిస్టిక్ భీమల్ మండలం బడా భీము గ్రామం విలేజ్. మాకు జరుగుతున్న ఒక 3 నెలల నుంచి జరుగుతున్న వివాదాస్పదం మేము పోలీస్ స్టేషన్ వరకు మీడియా మిత్రుల వరకు తెలియపరిచింది ఏమనగా, మాకు ప్రతిసారి అంబేద్కర్ ముందట ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా మాకు ఆటంకాలు కలగజేస్తూ మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు 2 వర్గాలు మున్నూరు కాపు సంఘం చేస్తుంది. దాని ఆధారంలో వీడిసి ఆధారంలో కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. అలాగే సిబ్బి జనం 26 నాడు అంబేద్కర్ ఫోటో పెట్టి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేస్తున్నామని మా దళిత బిడ్డ అడిగితే ఇది పెట్టుకోవాల్సింది ఇక్కడ కాదు, గ్రామ పంచాయతీ మన స్కూల్లో పెట్టుకోవాలా, లేదంటే మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకోవాలంటే దానికి వ్యవస్థగా మారి మేము దాన్ని ప్రశ్నించాలని మొదలు పెడితే వీడిసి చర్య తీసుకొని వీడిసి తప్పుగా భావించి నువ్వు తప్పు చేసినావని అందరి సమక్షంలోనే జరిగింది. అందరి సమక్షంలో తప్పుగా ఒప్పుకున్నాడు. మేము వీడిసి ఆధ్వర్యంలో జరిగినప్పుడు వీడిసి మాటిని మేము దాన్ని వదిలేస్తే మళ్ళీ మూడోసారి జరిగింది. ఇది 3వసారి. ఇంతకుముందు 2 సార్లు జరుగుతూ కూడా అదే ధరంగా తీర్మానం జరిగింది. వాళ్ళకి అప్పై ప్రశ్న వాళ్ళు చెప్పిన తీర్మానం ప్రకారంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం. మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి రోజు అది కూడా ఫ్లెక్సీ పెట్టుకున్నారు, గ్రామ పర్మిషన్ తీసుకున్నామంటారు. దాన్ని కూడా మేము అబ్జెక్షన్ చేయలేము. కాకపోతే ప్రతిసారి ఎందుకు పెడుతున్నారు అనేది ప్రశ్న. మా మాలమాదిగల భావాలను దెబ్బతీస్తున్నారా, అంబేద్కర్ అంటే నచ్చలేదా, లేకపోతే మేమంటే నచ్చలేదా, దాన్ని మేము ప్రశ్నించడం మొదలుపెట్టించండి. ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన కుండ్ని తీసేయడం అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ముచ్చట కాబట్టి దాన్ని వాళ్ళు తీసేసారు, అది మేము తీసేసామని మళ్ళీ అదే ప్లేస్లో మేము ఫ్లెక్స్ తీయమన్నందుకు తీసేసారు వాళ్ళు. మేము దాన్ని పోల్స్ కూడా వేయలేము. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళు చేసారు, మేము గమ్మున ఇవ్వకున్నాం. మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో కుండి కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మేము అధికారికంగా దాన్ని తెలియపరచిన పిఎస్కు వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన సంఘటన మాకు ఏ రకంగా సరే మా భావాలను కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధాన బిల్లును ఉపసంహరించుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మార్చి 10న ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాకు రైతులు భారీగా తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని మ్యాక్స్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రవర్తిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సుదీర్ఘంగా 13 నెలలు పోరాటం చేయగా రద్దు చేసిన 3 చట్టాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టేందుకు వీలుగా నూతన వ్యవసాయ మార్కెట్ విధాన బిల్లును తెచ్చారని తెలిపారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానం వలన రైతాంగానికి ఒరిగేది ఏవీ లేదని, వ్యాపారస్తులకు ముఖ్యంగా కార్పొరేట్లకు అనుకూలంగా దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో మార్కెట్లను ఏర్పాటు చేస్తారన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైనుందన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు హైదరాబాద్ మ్యాక్స్ భవన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా పరిపూర్తి చేయలేదు అని చెప్పేసి మా కార్యవర్గం భావించింది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఇచ్చిన హామీ
దాదాపుగా 60% కూడా పరిపూర్తి చేయలేదని మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పేసి 7,500 రూపాయలు చొప్పున 2 పంటలకు 15,000 రూపాయలు చెప్పి దాన్ని కుదించేసి ఇవాళ అది కూడా ఈరోజు అరెకరము ఎకరం నుంచి 3 ఎకరాల వరకు వేసినామని చెప్తా ఉన్నారు. 80% ఈరోజు రైతు భరోసా అమలు జరగలేదు, రైతు ఖాతాలో జమ కాలేదు అని చెప్పేసి కూడా మా పరిశీలనలో రైతాంగం తమ ఆవేదనతో చెప్తున్న విషయాలు కూడా మా దృష్టికి వచ్చాయి. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నారో పూర్తిగా తన ప్రచారంతోనే మసిపూసి మారడిగా చేసి రైతాంగాన్ని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తింపుతూ ఇబ్బందులకు గురి చేస్తా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని భోగు బండారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సిరికొండ మండలంలోని బంజారా కమ్యూనిటీ హాల్లో భోగ్ బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్, సిరికొండ మండల స్పెషల్ అధికారి నాగరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా బంజారా పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం జరపడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లష్కర్ నాయక్, బాలరాజ్ నాయక్, చందర్ నాయక్, బాలకిషన్ నాయక్, తిరుపతి నాయక్, శివరాం నాయక్, గణేష్ నాయక్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. जय शिवलाल बालकालपुरे गाड़ी चढ़े गोड़े स्वाई रामो थारी दाता काले माते मन का साफ पगे पगे नाड़दाता भूली चुकी मावका समुद्र पर मलान छे तारे स्वाई गुरु मा देव छे के तो नाक मारता तो धारता तारे तोड़ा रवा स्वराज तीन थोरो पड़ता नंदर नवार साहब बाल विचार साहब गुरु साहब हमारी भेजे ना कलवारी अंदर गाड़ियों और క్రీడారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్పూర్ చిన్నబాలరాజు అన్నారు. గ్రామీణ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి కనబర్చాలని కోరారు. దర్పల్లి మండల పరిధిలోని గోవింద్పల్లిలో జగదాంబ యూత్ ఆధ్వర్యంలో గూగుల్లో తిరుపతి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా కొన్ని నెలల క్రితం అకాల మరణం పొందిన గూగుల్ తిరుపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమం తర్వాత టాస్క్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే అనారోగ్యంతో తిరుపతి మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను వెలికితీస్తూ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సిపి కప్ క్రీడా పోటీలు నిర్వహించిందని చెప్పారు. ఈ టోర్నీని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మరియు తండా సీనియర్ నాయకులు శంకర్, ఉప సర్పంచ్ గూగులత్ మోహన్, ఎంపీటీసీ శేఖర్, కారుబార్ సేవలాల్, జగదాంబ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెరువులో గూగుల్ తిరుపతి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. మరియాతండ గ్రామానికి చెందిన గూగుల్ తిరుపతి చాలా మంచి వ్యక్తి ఉండే, ముఖ్యంగా మాకు దగ్గర అనుబంధం ఉండే. చిన్న వయసులోనే గల్ఫ్ వెళ్ళి కష్టపడి మంచిగా సంపాదించుకొని ఒక స్టేజ్కి వచ్చే టైంలో అనారోగ్యంతో చనిపోవడం పాపం మా కుటుంబానికి తీరని లోటు, బాధాకరం. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని కల్పించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ముఖ్యంగా తిరుపతి తమ్ముడు సంజీవ్ అన్న స్మారకార్థం ఈ పోటీల్ని నిర్వహించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది యువకులకు చాలా అవసరం. ప్రైజ్ అనేది కాకుండా రేపటి రోజున చదువుకునే స్టూడెంట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఫిట్నెస్ కూడా, ఆరోగ్యానికి ఫిట్నెస్ అవసరం. మరి శ్రమ తగ్గిన ఈ రోజులల్లో స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి యువకులు గత నెల రోజుల నుండి సేవాలాల్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మన ఎస్టీ యూత్ పిల్లల్ని అభినందిస్తున్నాను. ఇవి కంటిన్యూషన్ చేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా సంతోషకరం. వాళ్ళకు మేము అండగా ఉంటాం. ముఖ్యంగా దర్పల్లి మండలంలోని గిరిజన యువకులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే
దాదాపు ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించారు, చాలా సంతోషకరం. దాంతోపాటు మరి అన్న స్మారకార్థం నిర్వహిస్తున్న సంజీవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోటీలు విజయవంతంగా జరిగి కృతజ్ఞతలు. గుగ్లో తిరుపతి స్మారక క్రికెట్ టోర్నమెంట్ గోవిందపల్లి స్థానం నందు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. గుగ్లో తిరుపతి జ్ఞాపకార్థంతో ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన మా యొక్క కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు చిన్నబాలరాజు అన్న గారికి మా యూత్ తరఫున కృతజ్ఞతలు, మరియు మా తండా సర్పంచ్ బాదావతి శంకర్ గారికి కృతజ్ఞతలు, మరియు మా తండా ఉప సర్పంచ్ గారికి, మరియు మా గోవిందపల్లి ఎంపీటీసీ శేఖర్ అన్న గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలీసు కవాతు నిర్వహించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ మ్యాక్ డ్రిల్ నిర్వహించాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. నందిపేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద నుండి గ్రామ పంచాయతీ వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో పోలీస్ మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ రోజు నందిపేట మండల కేంద్ర వివేకానంద విగ్రహం వద్ద నుండి ఆర్ఎస్ఎఫ్ బలగాలతో వజ్ర వాహనంతో ప్రధాన వీధుల గుండా మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రధాన పండుగలు, ఎన్నికలు లాంటి ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో సమాజంలో ప్రజలకు శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా మేమున్నామంటూ భద్రతా బలగాల తరపున ప్రజలకు భరోసా కల్పించేందుకు ఇలాంటి మ్యాక్ డ్రిల్లను నిర్వహించబడుతుందని, అలాగే కేంద్ర బలగాలకు కూడా ఇక్కడి ప్రదేశాలు, ప్రజల జీవన విధానం లాంటి విషయాలపై అవగాహన కలుగుతుందని ఏసీపీ తెలిపారు. ముఖ్యంగా శాంతి భద్రతలు పరిరక్షణలో ఉంటేనే ప్రజాభివృద్ధి కొనసాగుతుందని, అందుకొరకు ప్రజలు తమ వంతుగా అధికారులకు, పోలీసు బలగాలకు సహకరించాలని, పల్లెల్లో, పట్టణాల్లో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ఉత్పత్తిదారులు ముందుకు వస్తారని, దాంతో ప్రతి ఒక్కరికి జీవనోపాధి కలిగి అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హకీంపేట్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 99 బెటాలియన్ కు చెందిన వీరేంద్ర యాదవ్, స్థానిక ఎస్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఎఫ్ బలగాలు, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు ఎర్రం సిలిండర్ లింగం, మాన్పూర్ భూమేష్, భరత్, చందర్, ఇమ్రాన్, నవీన్, నిఖిల్, ఎర్రన్న, లడ్డు, ఐజాజ్, చిన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన 99 బెటాలియన్ సంబంధించినటువంటి మనకు బలగాలు మన నందిపేట ఇక్కడికి వచ్చింది. నందిపేట పోలీస్ స్టేషన్ ఏరియాలో వాళ్ళకి ఈ ఫెమిలియరైజేషన్ అంటే భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ గతంలో జరిగినటువంటి వాటిని మన పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఇక ముందు కానీ రాబోయే తరంలో ఏదైనా చిన్న చిన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, లేకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పుడు మనకు కేటాయించినటువంటి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని మనం వాడుకుంటాము. వాళ్ళని ఉపయోగంలో పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన భౌగోళిక స్థితి, మన ఇక్కడ ఉన్నటువంటి నందిపేటకు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ఏరియా ఫెమిలియరైజేషను, మరియు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, భౌగోళిక స్థితిగతులు, మరియు ఇక్కడ ఉన్నటువంటి టెరెన్ దానిని వాళ్ళకు ఫెమిలియరైజ్ చేయడానికి ఈరోజు మనం మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో భాగంగా మన అడిషనల్ ఎస్పీ గారు ఆర్ఏఎఫ్ 99 మరియు గ్రామ పెద్దలు లింగం గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూమేష్, మరియు మన మసీద్ కమిటీ నుంచి కూడా ఇమ్రాన్ పార్టిసిపేట్ అయ్యారు. వారందరికీ మా తరఫున, పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. ఇది అంటే ఎలాంటి గాబరపడాల్సిన అవసరం లేదు. ఒక ముందు మాక్ డ్రిల్ అనేది ఒకటి చేసినప్పుడే ఒక పని మనం ముందు చేస్తే మనకు నెక్స్ట్ మనం కళ్ళు మూసుకొని ఆ పని చేయగలుగుతాం. అట్లా ఈ ఫెమిలియరైజేషన్ ప్రోగ్రామ్స్ రాబోయే రోజులలో కూడా ఉంటాయి. మనకి ఎన్నికలప్పుడు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు కానీ, ఇంకా పండుగలప్పుడు కానీ ఇలాంటి ఈ సందర్భాలు ఎదురైనప్పుడు అవాంఛనీయ సందర్భాలు జరగకుండా మనం శాంతి భద్రతలు కాపాడటానికి దీన్ని వాడుకుంటాం. ఎప్పుడైతే మన దగ్గర శాంతి భద్రతలు గట్టిగా ఉంటాయో అక్కడనే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ షాక్ కు ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. మృతదేహాలను మోసిన పోలీసులు. సాచాపూర్ లో విషాదం.
విద్యార్థులందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్. కేంద్రంలో సంబరాలు జరుపుకున్న జిల్లా లీగల్ సెల్, న్యాయవాద పరిషత్. దళిత వర్గానికి కాంగ్రెస్ చేసింది ఏవీ లేదు. దళిత బంధు సాధన కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. అటవీ శాఖ అధికారుల నుండి రక్షణ కల్పించండి. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలిన 532 సర్వే నెంబర్ పట్టాదారులు న్యాయం చేయాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.